నడుమ కాంగ్రెస్ పార్టీ మీకు పని చేసే సీఎం కావాలనా ఫామ్ హౌస్ సీఎం కావాలనా అని సోషల్ మీడియాలో పోలింగ్ పెట్టింది. దానికి జనాలు ఫామ్ హౌస్ సీఎం కావాలని కట్క ఒత్తి ఇజ్జత్ తీసిండ్రు. అయితే ఇప్పుడు అట్లనే రెడిట్ అనే ఓ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాళ్ళు రేవంత్ రెడ్డి మీద మీకున్న అభిప్రాయం ఏంటిది అని అడిగిర్రు. గంతే చూడుర్రి ఎసొంటి కామెంట్లు వచ్చినాయో. గీ మనిషి మీద మీకున్న ఆలోచన ఏంటిదని రెడ్డిట్ అనే సోషల్ మీడియా యాప్లా రేవంత్ రెడ్డి గొప్పతనం గురించి రాస్తే అబ్బబ్బబ్బబ్బబ్బా కామెంట్ల వర్షం జడివానై కురిసింది. ఒక్కొక్కరు ఒక్కో తీరుగా మన సీఎం రేవంత్ రెడ్డిని మెచ్చుకున్నారు. కొందరు పెద్ద పెద్ద ఉరుములు ఉరుముకుంటా చమక్ కామెంట్లు పెట్టిండ్రు. కొన్ని రోజులు మూసి అంటాడు, మరికొన్ని రోజులు ఫోర్త్ సిటీ అంటాడు. హెచ్సియు అడవులు, బీసీ రిజర్వేషన్, కాళేశ్వరం కమిషన్ ఇట్లా ఎన్నెన్నో చెప్పిన గాని ఒక్కడు కూడా ఇప్పటి వరకు కొసెల్లలేదు. ఎస్ఎల్బీసీ స్వరంగ పనులు ఎల్లెల్కల పడ్డాయి. 6 గ్యారంటీల ముచ్చటైతే చెప్పనే వద్దు. హారతులు పట్టి దీపాలు వెలిగించి మొదలుపెట్టుడే గాని ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేయలేదు. ఓ ప్రాజెక్టు కట్టలేదు, పాత వాటిని రిపేర్ చేయలేదు, పని మొదలు పెట్టలేదు, బంగ్లా కట్టలేదు, బస్తీల డెవలప్మెంట్ చేయలేదు. ఉల్టా పేదల ఇండ్లు కూలగొట్టిండు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలకు సర్టిఫికెట్లు వంచిండు. ప్రాజెక్టుల కాడికి పోయి కొబ్బరికాయలు కొట్టిండు. ఇంతకు మించిన యుగరవంతుడు ఇంకోళ్ళు ఉన్నారా దేశంలో? అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నేషనల్ ఎలక్షన్ వాచ్ అనేటోళ్ళు చెప్పిన దాని ప్రకారం దేశంలోనే ఎక్కువ కేసులున్న సీఎం మన రేవంత్ రెడ్డి కావడం మనకు గర్వకారణం అని మెచ్చుకున్నారు. కాబట్టి మా చక్కని ముఖ్యమంత్రి పోతే దొరకడు అని రేవంత్ రెడ్డిని తలుచుకున్నారు. ఓ తీరుగా చెప్పాలంటే కబడ్డీ, ఫుట్బాల్, వాలీబాల్ అన్ని తీర్ల ఆటలు ఆడుకున్నారు సోషల్ మీడియా పబ్లిక్.